మీ రెఫరెన్స్ అట్లా నా బ్రేక్అవుట్ సినిమాలో ఉండడం ఐ వాజ్ లైక్ ఓర్ నాయనో ఇదేంట్రా ఇట్లా అనుకొని తర్వాత రియలైజ్ అయ్యా నేను. బట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ అన్ఇమాజినబుల్ సార్. యువర్ అచీవ్మెంట్స్ ఆర్ అన్పారల్డ్. అండ్ ఇవాళ మీ ముందు నిల్చొని ఇంత మాట్లాడుతున్నా నాకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో నాకైతే తెలియదు. నేను చాలాసార్లు ఎప్పుడో అనుకున్నా ఏదో టైంలో నేను సార్ని అయితే కలుస్తాను, బట్ అసలు అప్పుడు ఏం చెప్పాలి అని నేనేదో నా బెడ్రూమ్లో కూర్చోనో లేకపోతే మా హాల్లో కూర్చోనో ఆలోచిస్తే కూడా నాకు వర్డ్స్ వచ్చేవి కావు. ఇవాళ సమ్హౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ ఇక చివరికి మళ్ళీ శక్తి గారు, all the best. You did an amazing job. I was only there for 4 or 5 scenes, but I could see the scale of the production and everything. So, mana Sony Pictures ki and Renaissance Pictures kanna, all the best. Chala baga vachin cinema. All the best Anna, Varun Anna, and I'm waiting to see the movie on March 1st. Thank you. Thanks a lot. Thank you, sir. Thank you. Abhinav, మీకు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ సమయం మీరు తీసుకోవడం వల్ల స్టేజ్ మీద 50 పుషప్స్ చేసేసి వెళ్ళవలసిందిగా. ఇంక ఇప్పుడు పుషప్స్ నెక్స్ట్ సార్ జిమ్ చేస్తూ ఒక వీడియో పెట్టారు జస్ట్ మొన్న. మనకి ఇన్స్పిరేషన్ మన బాస్. కాదు భయ్యా, నాకు ఒక చిన్న మాట నాకు ఎప్పుడు మైండ్లో వస్తుంటుంది. అంటే ఒక చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసి ఇన్ని పాత్రలు చేస్తున్న చిరంజీవి గారు మొన్న జిమ్ వీడియో పెడితే నేను ఇంకా జిమ్మా అయ్యా ఏంటి మనం కూడా జిమ్కి వెళ్ళాలి అయ్యా అనుకోండి. నేను మన ఇద్దరం అర్జెంటుగా పొట్ట లోపలికి కాదు, నాకు ఇప్పుడు పొట్టలేదు, మీకుందేమో, నాకు ఇప్పుడు అంత లేదు. థ్యాంక్ యూ. బట్ నేను అనుకున్నా మొన్న నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే, సార్ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత అసలు అండ్ మొన్న పద్మవిభూషణ్ సార్, యాక్చువల్లీ మీరు పద్మవిభూషణ్ వచ్చినట్టు మీరు ట్వీట్ చేశారు సార్ నైట్. నేను కొంచెం నైట్ లేచుంటా, నేను ట్వీట్ ఐ థింక్ నేను మీ వీడియో చూసినప్పటికీ 30 seconds ago అని ఉంది. నేను నిజంగానే చూసానా ఇది సార్ పేజ్ అయినా లేకపోతే ఎవరైనా ఏదైనా పెట్టారా అని చూసి వెంటనే ట్వీట్ పెట్టా సార్. ఐ థింక్ యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. మీ అనౌన్స్మెంట్ ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేనే భయ్యా. ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ 30 seconds ago పెట్టిన వీడియోని చూడడం. వెరీ గుడ్ అభినవ్. అండ్ నేను ఇంకోటి ఒక్క చిన్న మాట ఏంటంటే, సార్ మీరు ఎట్లయినా 10 o'clock వెళ్ళిపోదురు. ఐమ్ సారీ. నాకు ఎప్పుడూ ఆ థాట్ వచ్చేది ఏంటంటే, సార్ ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇంత ఇది చేసిన తర్వాత మొన్న మళ్ళీ జిమ్ వీడియో పెట్టి ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఇది చేస్తున్నారు. అసలు సార్కి ఏముంది మిగిలింది ప్రూవ్ చేసుకోవడానికి? అసలు సార్ సినిమాకి ఎవరైనా ఆలోచించి వెళ్తారా? 2 నిమిషాల్లో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా. నేనైతే అదే చేశా. ఏనాడు కూడా సార్ సినిమా చూడడానికి ఒక రివ్యూ చదివి ఎప్పుడు వెళ్ళలేదు భయ్యా. ఒక రివ్యూ చదివి ఎన్నడూ వెళ్ళలేదు. ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని విభిన్న పాత్రల్లో చేసి మన ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఒక మ్యాట్నీ ఐడల్ నుంచి ఒక పద్మవిభూషణ్ మెగాస్టార్ అయిన సార్కి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వగలం అని ఎప్పుడైనా ఆలోచిస్తే, ఐ జస్ట్ విష్ దట్ తన నెక్స్ట్ సినిమా విశ్వంబర విచ్ ఇస్ కమింగ్ ఆన్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి, మేబీ వీ కెన్ జస్ట్ అవాయిడ్ రివ్యూస్ బ్రో యాజ్ అ గిఫ్ట్, యాజ్ అ రిటర్న్ గిఫ్ట్. రివ్యూస్ ఏంటి బ్రో? ఒక చిరంజీవి సినిమాకి రివ్యూస్ ఏంటి భయ్యా? నాకు అర్థం కాదు. ఐ థింక్ ఇట్ షుడ్ జస్ట్ బీ #చిరు ట్రిబ్యూట్ అంతే. అది వీ షుడ్ ఎండ్ దేర్ అండ్ జస్ట్ సెలబ్రేట్ హిస్ మూవీస్, అంతే కదా. సారీ సార్, ఏమన్నా తప్పుగా అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ థ్యాంక్ యూ. అభినవ్, రూమ్లో కూర్చొని ఏం మాట్లాడాలి అని ఆలోచించినటువంటి నువ్వు ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి ఏమేం మాట్లాడేవో తెలుసా? రేపు